అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈరోజు వీడియో వచ్చి అన్నవరంలో కొండపైన రూ. 200 రూమ్ అయిన శ్రీ సీతారామ సత్రం ఏ విధంగా ఉన్నది అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. మొదటిసారి ఎవరైనా నా వీడియోని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి మనం వీడియోలోకి వెళ్దాం. అన్నవరం కొండపైకి ఏ విధంగా వెళ్ళాలో ఇప్పుడు తెలుసుకుందామండి. మీరు ఒకవేళ రైలు మార్గం ద్వారా వచ్చారంటే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అయితే మనకి కొండపైకి వెళ్ళడానికి ఉచిత బస్సులు అయితే ఉంటాయండి. అదే మీరు బస్ మార్గంలో వస్తే కనుక అన్నవరం కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంది కదండి, అక్కడ మనం వెయిట్ చేసామంటే మనకైతే ఫ్రీ బస్ వస్తుందండి. పదండి మనం కొండపైకి వెళ్దాం. మనం ఇలా కొండపైకి రాగానే వసతి గదుల కోసం సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళాలండి. పర్వదినాల్లో తప్పించి మిగిలిన ఏ రోజున వెళ్ళినా కూడా మనకి సిఆర్ఓ ఆఫీస్లో వసతి గదులు అయితే అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ మనకి ఏసీ నాన్ ఏసీ రూమ్స్ కూడా దొరుకుతాయండి. నాన్ ఏసీ రూమ్ అయితే 200 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఏసీ రూమ్ అయితే 950 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి. మనకి కొండపైన రూమ్ కావాలంటే కనీసం ఇద్దరైతే ఉండాలండి. ఒకరికైతే రూమ్ ఇవ్వరు. వాళ్ళిద్దరి ఆధార్ కార్డులు చూపిస్తే కనుక మనకి రూమ్ అయితే ఇస్తారండి. ఈ రూమ్స్ని ఆన్లైన్లో లేకపోతే డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చండి. ఈ రూమ్స్ని ఆన్లైన్లో ఏ విధంగా తీసుకోవాలన్నది నేను ఆల్రెడీ వీడియో చేశానండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మేమైతే డైరెక్ట్గా వెళ్ళి శ్రీ సీతారామ సత్రంలో 200 రూపాయల రూమ్ అయితే తీసుకున్నామండి. ఇప్పుడు మీకు ఆ సత్రం ఏ విధంగా ఉందో చూపిస్తాను, పదండి. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. 200 రూపాయల రూమ్ తీసుకుంటే కనుక ఒక్కసారి వెళ్ళి మీరు తీసుకున్న రూమ్ని చెక్ చేయండి. ఎందుకంటే పాతకాలం రూమ్స్ అంటే అవన్నీ నలులు దోమలు కట్ట ఎక్కువగా ఉంటాయి. అంటే అన్నీ ఉంటాయని చెప్పను, కొన్ని అయితే అలా ఉంటాయండి. ఎందుకంటే మేము ఫేస్ చేసాం కాబట్టి మీ అందరికీ అయితే చెప్తున్నానండి. ఇది మాత్రం చూసుకుని మీరు రూమ్స్ తీసుకుంటే మంచిదండి. ఇప్పుడు మనం శ్రీ సీతారామ సత్రంలో రూమ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దామండి. దీని పక్కనే మనకి క్యాంటీన్ అయితే ఉంటుందండి. ఇక్కడ టిఫిన్స్ భోజనం కూడా లభిస్తుంది. కాకపోతే ఎక్కువ రేట్లు అయితే ఉంటాయండి. పదండి రూమ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. చూసారు కదండి, ఇప్పుడు మీరు చూస్తుందంతా శ్రీ సీతారామ సత్రంలో 200 రూమ్సేనండి మొత్తం అన్ని కూడాను. ఇప్పుడు మేము తీసుకున్న రూము ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను, పదండి. చూసారు కదండి రూమ్ ఏ విధంగా ఉందో. నలుగురు అయితే ఈజీగా అడ్జస్ట్ అవ్వచ్చండి, సరిపోతుంది. చూసారు కదండి శ్రీ సీతారామ సత్రంలో రూమ్స్ ఏ విధంగా ఉన్నాయో. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఓం శ్రీ సత్యదేవాయ నమః.